దారుణం చూసారా? బంగ్లాదేశ్లో ఏం జరిగిందో న్యూస్ విన్నారా? బంగ్లాదేశ్లో ఒక అతను అందరి దేవుళ్ళు ఒకటే, మనమే వేరు వేరు పేర్లు పెట్టుకొని ఉన్నాం అంతే, అందరం కలిసి ఉందాం అన్నాడంట. అంతే, అందరి దేవుళ్ళు ఒకటే అంటావా అనే కోపంతో చంపేశారంట. కొందరు అంటున్నారు ఏమిటంటే అతడు మహమ్మద్ గారిని దూషించాడు అందుకే చంపేస్తున్నారు అని అన్నారు. ఇప్పుడు అందరూ దేవుళ్ళు ఒకటే, మనం వేరు వేరు పేర్లు పెట్టుకున్నాం అన్నంత మాత్రాన్ని చంపరు, అంత చిన్నదానికి ఎవరెవరిని చంపరు. కానీ రెండవ లాజిక్ వస్తుంది ఏమిటంటే అక్కడ మహమ్మద్ గారిని ఏదో అన్నారు అని. ఒకవేళ అన్నా సరే మాటతో అతని ఆలోచన మార్చడానికి ఆధారాలతో ప్రస్తావించాలి, కానీ మనిషిని చంపేస్తేలాగా దారుణంగా చంపారు, చాలా దారుణంగా చంపారు. ఒకవేళ కేవలం ఆ మొదటి మాట కోసమే చంపుంటే అందరూ ఒక్కటే, మనం అందరం ఒక్కటే, వేరు వేరు పేరు పెట్టుకున్నాం అంతే అన్నదానికే చంపింది నిజమైతే, అంతకంటే భయంకరమైన కిరాతకమైన మనుషులు ఇంకొకరు ఉండరు భూమి మీద. ఈరోజు అక్కడ ఒక హైందవుణ్ణి చంపినందుకు చాలా బాధగా ఉంది, నాకు కూడా చింతిస్తున్నాను. అలా జరగకూడదు, ఏ మతస్థునైనా ఎవరేం చేయకూడదు, అందరూ ఆలోచన జ్ఞానం పంచుకోవాలి. సేమ్ ఇలాంటి ఒక సందర్భమే ఒరిస్సా రాష్ట్రంలో గ్రామ్స్టెన్స్ గారు వారి పిల్లల్ని చంపారు, ఇలాగే కాల్చి చంపారు. అప్పుడు ఒక క్రైస్తవుడు చనిపోయాడు హైందవుల చేతిలో. ఇది మతానికి మధ్యలో జరుగుతున్న గొడవ కాదు, మూర్ఖులకు జ్ఞానులకు మధ్యలో జరుగుతున్న సంగ్రామం. ఇలా విచ్చలవిడితనంగా చేయెత్తి మనిషిని హింసించి ఇబ్బంది పెట్టేది మూర్ఖులే. సత్యం కోసమైతే ఆలోచనతో మాట్లాడుకుంటాం, జ్ఞానంతో మాట్లాడుకుంటాం, కానీ విమర్శతో విపరీతాలకు వెళ్ళేది మూర్ఖులు మాత్రమే. చాలా చోట్ల గొడవలు జరగడానికి కారణం మూర్ఖులే. మృగము వంటి స్వభావము, పిచ్చి కుక్క వంటి స్వభావము గలవారే ఇలా మనుషుల్ని చంపుకుంటున్నారు. ఒక మాట అన్నందుకు మనిషిని చంపితే అసలు దేశమే పాడవడానికి ఎన్నో కల్తీ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళ వల్ల ఎంతో చిన్న చిన్న పిల్లలు క్యాన్సర్ బారిన పడుతున్నారు, వాళ్ళని ఏం చేయాలి? అంతెందుకు, రాష్ట్ర దేశ ప్రభుత్వాలే మందును దేశంలో సరఫరా చేస్తున్నారు. దానివల్ల ఎంతమంది వీళ్ళు మందును సరఫరా చేసి ఇంటికి వెళ్ళి తాగండి అని చెప్తారు, తాగి రోడ్డు మీదే చాలా మంది వాహనాలు నడిపి చంపేస్తున్నారు. సరే, మనం దాన్ని సరఫరా చేయకపోతే వాళ్ళు బయట రాష్ట్రం నుంచి తెచ్చుకుంటారు అంటున్నారు. అసలు దేశంలోనే లేకుండా చేయొచ్చు కదా, చేయరు. ఎందుకంటే దాంతో వచ్చే ఆదాయం ఉంది కదా. చాలా మంది సెలబ్రిటీస్, సినిమా హీరోలు హీరోయిన్లు, వాళ్ళకు వచ్చే డబ్బుతో ప్రశాంత